BCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లను పగడ్బందీగా చేపట్టాలి. ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశం. ముగిసిన అంతర్ జిల్లా అండర్-13 బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ 2025 పోటీలు విజేతలుగా నిలిచిన తూర్పు గోదావరి జిల్లా జట్టు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఆయమ్మలకు పెండింగ్ జీతాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చెల్లించాలి. ఏఐటీయూసీ నేతల డిమాండ్. వార్తల్లోని వివరాలు. ఈ నెల 21న కుప్పంలో ప్రసిద్ధిగాంచిన అత్యంత వైభవంగా నిర్వహించే తిరుపతి ప్రసన్న గంగమాంబ గంగ జాతర సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో అందుకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లపై సోమవారం మధ్యాహ్నం ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్తో కలిసి పరిశీలించారు. అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైసెన్సింగ్ లో భాగంగా గుడిపల్లి మండలం ద్రావిడ యూనివర్సిటీ గ్రౌండ్ నందు హెలిప్యాడ్ లో బ్యారికేటింగ్ ఏర్పాటు, గ్రౌండ్ నందు శానిటేషన్ నిర్వహణ సంబంధిత అంశాలపై చర్చించారు. అనంతరం పాతపేటలో వెలిసిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ ఆలయం వద్ద అమ్మవారికి ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించడంలో భాగంగా ట్రాఫిక్ నియంత్రణ, బ్యారికేడింగ్ ఏర్పాట్లపై ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్సీ, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు ఆలయ చైర్మన్ రవిచంద్రబాబుతో చర్చించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు వైద్యం శాంతారాం, ఏఆర్ అడిషనల్ ఎస్పీ నందకిషోర్, పిఆర్ఎస్ఈ చంద్రశేఖర్ రెడ్డి, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, కుప్పం ఆర్డీఓ శ్రీనివాసరాజు, ఏఆర్డిఎస్ మహబూబ్ బాషా, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. చిత్తూరు నగర శివార్లలోని పిఎస్ పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన 10వ సబ్ జూనియర్స్ అంతర్ జిల్లా అండర్-13 బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు 2025 ఆదివారం సాయంత్రం ముగిశాయి. ఈ నెల 15వ తేదీన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ఛాంపియన్షిప్ పోటీలకు రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాలకు చెందిన బాల బాలికలు ఉత్సాహంగా, ఉల్లాసంగా పాల్గొన్నారు. చివరి రోజైన ఆదివారం సాయంత్రం బాలుర విభాగంకు సంబంధించి ఫైనల్ పోటీలలో తూర్పు గోదావరి, అనంతపురం జిల్లా జట్లు హోరాహోరీగా పోటీ పడ్డాయి. ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లా బాలుర జట్టు 38-35 పాయింట్లతో విజయం సాధించింది. అనంతరం బాలికల విభాగంకు సంబంధించి ఫైనల్ పోటీలలో తూర్పు గోదావరి, చిత్తూరు జిల్లా జట్లు పోటీ పడ్డాయి. ఈ క్రమంలో
ఆది నుంచి తూర్పు గోదావరి జిల్లా జట్టు తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆట ముగిసే సమయానికి తూర్పు గోదావరి జిల్లా బాలికల జట్టు చిత్తూరు జిల్లా జట్టుపై 39-20 పాయింట్లతో ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా ఫైనల్ పోటీలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ రవికుమార్ నాయుడు మాట్లాడుతూ, చిత్తూరులో విజయవంతంగా 10వ సబ్ జూనియర్ అంతర్ జిల్లా బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహించడం గొప్ప విషయమన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో విజయవంతంగా పోటీలు నిర్వహిస్తూ మంచి క్రీడాకారులను వెలికితీస్తున్న ఆయా క్రీడా అసోసియేషన్లకు ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. రాష్ట్రంలో క్రీడా అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ ఎంతగానో కృషి చేస్తున్నారని కొనియాడారు. గతంలో హైదరాబాద్ను క్రీడా రంగంగా ఎలా అభివృద్ధి చేశారో అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ను సైతం కూటమి ప్రభుత్వం తీర్చిదిద్దడం ఖాయమన్నారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ లాంటి గ్రామీణ క్రీడలు అంతరించిపోకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అందులో భాగంగా పలు ప్రాంతాలలో క్రీడా వికాస కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యంగా తాను జన్మించిన జిల్లా అయిన చిత్తూరు పరిధిలోని పూతలపట్టు, బంగారుపాలెం మండల కేంద్రాలలో గ్రామీణ క్రీడా వికాస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ క్రీడల నిర్వహణ కోసం ఏడాదికి 30,000ను మంజూరు చేయిస్తామన్నారు. సిఎస్ఆర్ ఫండ్స్తో స్పోర్ట్స్ను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజధాని అమరావతిలో మంచి స్పోర్ట్స్ కాంప్లెక్స్ రావడం తథ్యమన్నారు. చిత్తూరు నగరంలో పెండింగ్లో ఉన్న సింథటిక్ బాస్కెట్బాల్ కోర్టును మహానాడు నిర్వహణ అంతరం తప్పక పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ప్రవాస భారతీయుల సహాయ సహకారాలను కోరుతున్నామని వివరించారు. ప్రతి స్కూల్లోనూ క్రీడా మైదానం ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టబోతోందన్నారు. అదే క్రమంలో స్కూల్ గేమ్స్ నిర్వహణపైన శ్రద్ధ చూపుతున్నట్లు రవికుమార్ తెలిపారు. అనంతరం విజేతలకు మెమొంటోలు, పథకాలను అందజేశారు. కాగా ఈ కార్యక్రమంలో చిత్తూరు మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాజసింహులు, బాస్కెట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు చెంగల్రాయ్ నాయుడు, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్పీ జయప్రకాష్ నాయుడు, కార్యదర్శి చక్రవర్తి, జిల్లా కార్యదర్శి సురేష్ బాబు, జిల్లా మాజీ కార్యదర్శి సుదర్శన్ రెడ్డి, ఛాంపియన్షిప్ పోటీల పరిశీలకులు, నెల్లూరు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి శ్రీనివాసరావు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బాలాజీ, పిఈఎస్ పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు. టోటల్గా 13 డిస్ట్రిక్ట్స్ పార్టిసిపేట్ అవుతుంది. బోత్ బాయ్స్ అండ్ ఇక్కడ సెలెక్ట్ అయిన పిల్లలు చిత్తూరులోనే క్యాంప్ ఉంటుంది. క్యాంప్ దాదాపు ఇక్కడ అటెండ్ అయిన పిల్లల్లో నుంచి 16 మందిని తీసుకుంటాము. చిత్తూరులో క్యాంప్ జరుగుతుంది. ఆఫ్టర్ చిత్తూరులో కంప్లీషన్ ఆఫ్ ది క్యాంప్ ఈ పిల్లలు సెలెక్ట్ అయిన పిల్లలు 12 మందిని డెహ్రాడూన్లో అక్టోబర్లో జరుగుతుంది. దీనికి తీసుకెళ్తాము. అక్కడ తయారు చేసి అక్కడ సెలెక్ట్ అయితే మన పిల్లలు ఇండియన్ టీమ్కి ఆల్మోస్ట్ మన ఇండియన్ టీమ్కి వెళ్ళిపోతారు, క్యాంప్కి వెళ్ళిపోతారు. మేము రూట్ లెవెల్ బాస్కెట్బాల్ని తీసుకుంటాం. బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రూట్ లెవెల్లో ఉండే పిల్లల్ని తీసుకెళ్తా ఉన్నాము. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ దాదాపు 20 మంది పిల్లలని, అబ్బాయిలు 20 మందిని, అమ్మాయిలు 20 మందిని తీసుకుంటాము. ఆ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ బోర్డింగ్ ఎక్కడ అయినా మేము చేస్తాము. అది ఇప్పట్లో 2 ఉన్నాయి. ఒకటి వచ్చి బాంబేలో, 2 వచ్చి చెన్నై. ఈ రెండిట్లో తయారవుతాయి. ఇప్పుడు ఆల్రెడీ మనకు ఒక అమ్మాయి యూత్లో ఒక అమ్మాయి మౌనిక అనే అమ్మాయి ఆల్రెడీ ఇండియన్ ప్రాపుల్స్కి సెలెక్ట్ అయింది. ఈరోజు 18th షీ విల్ బీ ఇన్ చెన్నై. ఆ అమ్మాయి చెన్నైలో వెళ్తా ఉంది. ఇంకో పిల్లోడు
సాయి అనే పిల్లోడు కూడా బాయ్స్ సెలెక్ట్ అయ్యాడు. ఆ పిల్లోడు డేట్స్ ఇంకా రాలేదు. ఆ పిల్లోడు మధ్యప్రదేశ్లో పార్టిసిపేట్ అవుతాడు. ఇప్పుడు తయారైన పిల్లలే మనకి ఫ్యూచర్లో మనకి పనికొచ్చాయి. ఇప్పుడు ఈ మౌనిక కానీ, సాయి కానీ, సత్య అనే అబ్బాయి కానీ, ద్వారకనాథ్ రెడ్డి అనే అబ్బాయి కానీ అందరూ కూడా సబ్ జూనియర్స్ లెవెల్లో నుంచి సబ్ జూనియర్, జూనియర్ మెన్కి వెళ్తారు. ఇప్పుడు నెక్స్ట్ ఈ మంత్ నెక్స్ట్ మంత్ కమింగ్ 4th and 5th అండర్ 23 సెలక్షన్స్ జరుగుతుంది. 3-on-3 సెలక్షన్స్ జరుగుతాయి. చిత్తూరులోనే జరుగుతుంది. 3rd, 4th and 5th అక్కడ సెలక్షన్స్ తీసుకొని ఆ పిల్లల్ని కేరళలో కొచ్చిలో జరిగే 23 నేషనల్స్ పార్టిసిపేట్ అవుతారు అన్నమాట. ఇది మా ప్రోగ్రామ్. తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళు యూత్ వచ్చి మాకు డిసైడ్ అయిపోయింది. యూత్ వచ్చి పీఠాపురంలో జరుగుతుంది. మెన్ అండ్ ఉమెన్ వచ్చి విశాఖపట్నంలో జరుగుతుంది. యూత్ నేషనల్స్ వచ్చి లూథియానాలో జరుగుతుంది. మెన్ అండ్ ఉమెన్ నేషనల్స్ వచ్చి చెన్నైలో జరుగుతుంది. ఇప్పటికీ ఈ క్యాలెండర్ కంప్లీట్ అయిపోయింది. మేము కూడా కృషి చేస్తూ ఉన్నాము. మా తరఫున మీరు ఇలాంటి లోకల్ ఎమ్మెల్యే చెప్పాల్సింది మాకు ఒకే ఒక ప్రాబ్లం ఉంది సార్. మాకు మెకానికల్ గ్రౌండ్లో సింథటిక్ కోర్టులు 2 ఉన్నాయి. ఆ 2 కోర్టులు డూమ్ లేదు సార్. ఒక డూమ్ కానీ వేయగలిగితే పెద్ద అమౌంట్ కూడా కాదు సార్. అనుకుంటే ఇండోర్ సెమీ ఇండోర్ సార్. ఆ సెమీ ఇండోర్ 35 lakhs to 40 lakhs అవుతుంది. అంత పెద్దగా కాదు. అది వేస్తే మాకు చాలా ఇబ్బంది తొలగిపోతుంది. ఎందుకంటే మొన్న క్యాంప్ 21 days చేస్తే 7 days మేము ప్రాక్టీస్ చేయగలిగాం. ఇవన్నీ కూడా వర్షానికి పూర్తిగా గమ్మున ఉండిపోయాయి. అది లేకుండా మనం ఏం చేయలేము. ప్రాక్టీస్ లేకుండా కూడా పైకి వెళ్ళలేము. టాప్ 13లో ఉన్నాము. ఇంకా టాప్ 10 లోపలికి వెళ్ళాలా, టాప్ 8 లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా క్యాంపులు ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలా. మాకు సెమీ డూమ్ కానీ వేపిస్తే మేము ఖచ్చితంగా చిత్తూరులో నేషనల్స్ చేపిస్తాం. ప్రభుత్వ పాఠశాలలో పనిచేయు ఆయమ్మలకి పెండింగ్లో ఉన్న 2 నెలల జీతాలతో పాటు వేసవి సెలవుల్లో కూడా పూర్తి స్థాయిలో వేతనాలు అందజేయాలని ఏఐటియుసి జిల్లా గౌరవ అధ్యక్షుడు నాగరాజు, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య డిమాండ్ చేశారు. సోమవారం చిత్తూరు జిల్లా స్కూల్ ఆయమ్మల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు రాధా తులసి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, ఏఐటియుసి జిల్లా గౌరవ అధ్యక్షుడు నాగరాజు, ఆయమ్మల జిల్లా కార్యదర్శి జయకుమారి మాట్లాడుతూ ఆయమ్మలకు పెండింగ్లో ఉన్న జీతాలు తక్షణమే మంజూరు చేయాలని కోరారు. 2018 నుంచి 2021 వరకు సుమారు 36 నెలలు జీతాలు ఉమ్మడి జిల్లాలో 350 మందికి పూర్తిగా వేతనాలు చెల్లించలేదని, మిగిలిన వారికి 18 నెలలు జీతాలు మాత్రమే చెల్లించి 14 నెలల జీతాలను పెండింగ్లో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు స్పందించి పెండింగ్ జీతాలను తక్షణమే మంజూరు అయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా వేసవి సెలవుల్లో సైతం విధులు నిర్వహిస్తున్న ఆయమ్మలకు పూర్తి స్థాయిలో జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఆయమ్మలకు గుర్తింపు కార్డులు, యూనిఫామ్ ఇవ్వాలని కోరారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, ఏఐటియుసి జిల్లా గౌరవ అధ్యక్షుడు నాగరాజు, ఆయమ్మల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జయకుమారి, రాధా, కోకిల, లక్ష్మి, హసీనా, తులసి, రోజా, మమత, నిర్మల, జయంతి ఆయాలు పాల్గొన్నారు. జీతాలు దాదాపు 280 మందికి పెండింగ్ లో ఉంది. ఇదే కలెక్టర్ గారికి కూడా మేము లిస్ట్ ఇవ్వడం జరిగింది. సార్ కూడా పరిశీలిస్తామన్నారు. ఆ సమస్య ఇంతవరకు పరిష్కారం కాలేదు. ప్రభుత్వ సెలవులు ప్రకటించినప్పటికీ కూడా సెలవు దినాల్లో కూడా వాళ్ళని స్కూల్లో వచ్చి నిత్యం స్కూల్లో శుభ్రపరచాలని చెప్తున్నారు. కానీ జీతాలు మాత్రం 50% జీతం ఇస్తామని చెప్పడం శోచనీయం. కాబట్టి వాళ్ళు కూడా ఈ సెలవులో ఉన్నటువంటి 1.5 నెలలు పూర్తిగా కూడా పూర్తి స్థాయిలో వేతనాలు ఇవ్వాలని, అదేవిధంగా ఈరోజు గుర్తింపు కార్డులు కానీ యూనిఫామ్ కానీ గతంలో ఇస్తామని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ హామీ ఇవ్వడం జరిగింది. ఆయన ఇప్పటికి కూడా ఇంతవరకు గుర్తింపు కార్డులు, యూనిఫామ్లు దానికి సంబంధించి కూడా ఈ జిల్లా అధికారులు ఎలాంటి చర్య తీసుకోలేదు. అందువల్ల ఈరోజు కలెక్టర్ గారికి ఈ సమస్యను తీసుకొచ్చి అన్ని సమస్యలు పరిష్కరించే విధంగా మా డిమాండ్స్ను కూడా ఈరోజు వినతి పత్రం రూపంలో ఇవ్వాలని స్కూలు
స్వీపర్స్ యూనియన్ ఏఐటీసీ అనుబంధంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి ఓటు వేశామని నెపంతో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎంపీటీసీలు తాగునీటి బోరుకు మోటారు అమర్చకుండా కక్ష సాధింపుకు పాల్పడుతున్నారని గంగాధర్ నెల్లూరు మండలం పాపిరెడ్డిపల్లె బీసీ కాలనీ గ్రామస్తులు సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ బీసీ కాలనీలో సుమారు 40 కుటుంబాలు జీవిస్తున్నాయని తెలిపారు. వీరు అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు కావడంతో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశారని తమపై ఆగ్రహంతో తాగునీరు అందించేందుకు వేసిన బోరుకు మోటార్ అమర్చకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని వాపోయారు. దీనివల్ల గ్రామంలో తాగునీటి ఎద్దడి తలెత్తుతుందని ఈ నేపథ్యంలోనే వ్యవసాయ పొలాలకు వెళ్లి నీరు తెచ్చుకుంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి అనుచరులు స్థానికంగా ఉండే చెరువుని సప్లై ఛానల్ను ఆక్రమించడం వల్ల చెరువులోకి వెళ్లే నీరు పొలాలపై వస్తుందని దీన్ని జిల్లా అధికారులు పరిశీలించి న్యాయం చేయాలని గ్రామస్తులు కోరారు. పంచాయతీలో మురికి కాలువను అక్రమంగా నిర్మిస్తున్న స్థానిక సర్పంచ్ ఎంపీటీసీ ప్రభుత్వ నిధులతో అక్రమంగా నిర్మిస్తున్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను అరికట్టాలి. పాపిరెడ్డిపల్లి పంచాయతీలో బీసీ కాలనీలో సుమారుగా 40 కుటుంబాలు జీవిస్తున్నాయి. వారికి ఎటువంటి త్రాగునీరు లేకుండా ఎండాకాలంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక ట్యాంకుని 600 వెచ్చిచ్చి వాళ్ళు నీళ్లు చేసుకొని ఒక వ్యక్తి రోజంతా కష్టపడితే 600 రూపాయలు వస్తుంది. అటువంటి వ్యక్తులు 4-5 మంది ఫ్యామిలీకి 600 వచ్చి ఒక ట్యాంక్ నీళ్లు కొనుక్కుంటే అతను జీవనం ఎలా కొనసాగించగలరు? స్థానిక సర్పంచ్ గారి దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా అతను ఎటువంటి స్పందన లేదు, ఫండ్స్ లేదు అంటున్నారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీకి నిధులు కేటాయించినప్పుడు కూడా ఆ యొక్క నిధులను అతని యొక్క సొంత అనుచరుల పొలాలకి డ్రైనేజ్ వ్యవస్థను నిర్మించడానికి అతను చేసుకుంటున్నాడు. దయచేసి ఆ యొక్క బీసీ కాలనీ 40 కుటుంబాలకు త్రాగునీరును కల్పించి అదేవిధంగా స్ట్రీట్ లైట్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరి ప్రార్థిస్తున్నాము. వైసీపీ పార్టీకి సంబంధించిన సర్పంచ్, ఎంపీటీసీ ఇద్దరు వైసీపీ పార్టీకి సంబంధించిన సర్పంచ్ పార్థసారథి, ఎంపీటీసీ భారతీయ గారు. అతను ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలి. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే మా యొక్క వాళ్ళ అధినాయకుల మాట ప్రకారం ఇతను ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలి. వికలాంగుల శాఖ కోటా ద్వారా ఆర్సీపురం కూనేపల్లికి చెందిన రమేష్ అనే అంధత్వ అభ్యర్థికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలోని పిఎంఏ పోస్టుకు అవుట్సోర్సింగ్ ఈ నెల 13వ తేదీ ఎంపికయ్యారు. ఏమైందో తెలియదు కానీ అపాయింట్మెంట్ ఇవ్వకుండా జిల్లా వైద్య శాఖ బాధితుడు రమేష్ చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఇంటర్వ్యూలు పూర్తి చేసిన తాను సెలెక్ట్ అయ్యానని అపాయింట్మెంట్కు వెళితే డీసీహెచ్ఎస్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని వెంటనే తమకు అపాయింట్మెంట్ ఇచ్చి కుటుంబాన్ని ఆదుకోవాలని అంధత్వ అభ్యర్థి రమేష్ మీడియాను ఆశ్రయించారు. రమేష్, నేను ఏపీఈపీలో డీసీహెచ్ ఆఫీస్లో నోటిఫికేషన్ పెట్టి అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకున్న తర్వాత నాకు మెరిట్ లిస్ట్లో నా పేరే వచ్చింది. విహెచ్కి అప్లై చేశాను. బట్ కాకపోతే అక్కడ ఇంటర్వ్యూ కూడా పిలిచారు. మెరిట్ లిస్ట్లో నా పేరే వచ్చింది. 13వ తారీఖు మెరిట్ లిస్ట్లో పేరు వచ్చింది. ఇంటర్వ్యూకి పిలిచారు. ఇంటర్వ్యూ పిలిచిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేశారు మేడం, డీసీహెచ్ మేడం ప్లస్ సీనియర్ అసిస్టెంట్ అయినటువంటి లక్ష్మీనారాయణ గారు కూడా వెరిఫికేషన్ చేశారు. పోస్ట్ కూడా ఇస్తారని చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ డీసీహెచ్ఎస్ మేడం లోపల పిలిచి మీకు కనపడదు కదా, మీరు ఎలా చేస్తారు, పిఎంఏ మీరు చేయలేరు. నాకు యాక్చువల్గా 2 పోస్టులు నేను సెలెక్ట్ అయినాను, ఓటీ అసిస్టెంట్ ప్లస్ పిఎంఏకి నాకు కావాలని చెప్పాను. ఓటీ అసిస్టెంట్ నాకు కనపడదు చేయలేనని చెప్పి పిఎంఏ కావాలని చెప్పాను. పిఎంఏ కూడా నువ్వు చేయలేదని చెప్పి మేడం కొద్దిగా అబ్జెక్షన్ చెప్పి పక్కన పెట్టారు. సో పక్కన పెట్టిన కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళి కలెక్టర్ సార్ గారిని రిక్వెస్ట్ చేసుకో, కలెక్టర్ సార్ గారిని ఇస్తానని చెప్తే నేను ఇస్తానని చెప్పారు. నేను అదేవిధంగా కలెక్టర్ సార్ దగ్గరికి కూడా వచ్చి నేను రిక్వెస్ట్మెంట్ ఇచ్చాను. సార్ కూడా రిక్వెస్ట్ చేస్తే సార్ ఓకే అని చెప్పారు. వచ్చిన తర్వాత మేడంను 5 గంటలకి పిలిపించారు. పిలిపించిన తర్వాత మేడంతో ఇచ్చేయమ్మా తను చేసుకుంటా అంటున్నాడు, అటెండర్ పెట్టుకుంటున్నా అంటున్నాడు,
ఇచ్చేయమని చెప్తే మేడం తనని కన్విన్స్ చేసి సార్ని కన్విన్స్ చేసి సార్ చేయలేను సార్ ఇట్లాంటివన్నీ నేను పెట్టుకోలేను చేయలేను సార్ ఆ లైట్లు వేయాల్సి ఉంటుంది ఇన్స్ట్రుమెంట్స్ ఎత్తియాల్సి ఉంటుంది చేయలేడు సార్ అని చెప్పి అని ఈయనకుండా కలెక్టర్ సార్ని కన్విన్స్ చేసి ఈయనకుండా నా పట్టబట్టారు. ఇంకా నాకు కనబడకుండా ఉండడం వల్ల నా కుటుంబ భారం చాలా బాధగా ఉంది, చాలా ఎక్కువగా ఉంది. నాకు ఎటువంటి ఆదాయం లేదు. నా పిల్లలు రోడ్లు పడే అవసరం ఉంది ప్రస్తుతానికి. నాకు జాబ్ అవసరం లేదు, బట్ కాకపోతే నా కళ్ళు నాకు బాగా చేయండి, నాకు జాబ్ కూడా అవసరం లేదు. నా కుటుంబాన్ని నేను పోయించుకుంటాను. నా కళ్ళు బాగలేక నాకు జాబు ఇవ్వకుండా నేను ఎలా బతకాలి? కళ్ళు లేని వాళ్ళు సమాజంలో బతకలేదా? మా హక్కు లేదా? మేము బతకలేమా? మాకు బతకకూడదా? అలా ఏదైనా DCH మేడం గారు చెప్పేస్తే అలా మాకు ఏదైనా ఉంటే చేయమని చెప్పండి. లేదా మేడం డాక్టరే కదా, మేడం గారు డాక్టరే కాబట్టి ఆ డాక్టర్గా ఉండి నా కళ్ళు బాగా చేయించమని చెప్పండి. నాకు ఎటువంటి ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను కూడా నాకు కుటుంబాన్ని నేను చూసుకొని కాపాడుకోగలను. కానీ నా కళ్ళు సబ్మిట్ అయ్యి ఏదైనా చేసుకున్నారా అదేనే చెప్పండి. ఏదో ఒకటి నాకు ఓపెన్గా చెప్పేస్తే నా పట్టు అయితే కొట్టద్దండి, దయచేసి నా పట్టు కొట్టద్దండి. నేను సమాజాన్ని చూసిన వాడిని. నాకు 2018 నుంచే నాకు ప్రాబ్లం వచ్చింది. మీరు ఇప్పుడు నాకు ఏమి 2 కళ్ళు కనపడవు. నాకు నా కుటుంబాన్ని కాపాడి కలెక్టర్ గారు DCH మేడం నా కుటుంబాన్ని కాపాడతారని కోరుకుంటున్నాను. దయచేసి 2 చేతులు నమస్కరించుకుంటున్నాను. మహాభారతం యజ్ఞంలో భాగంగా చిత్తూరు నగర పరిధిలోని 11వ డివిజన్ బండపల్లి నందు అర్జున తపస్సు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఓం మురుగా నాటక మండలి కళాకారులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల ఉన్న 18 గ్రామ సభ్యులు పాల్గొన్నారు. అర్జున తపస్సు నుండి వేసే ప్రసాదం కోసం భక్తులు ఎగబడ్డారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించడంతో పాటు ఆసుపత్రుల లైసెన్సులు రద్దు చేయాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. లింగ నిర్ధారణ చేయడం చట్టరీత్యా నేరమని, దీనిపై మహిళా సంఘం, UTF, CITU ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాలల రంగం జిల్లా కన్వీనర్ షకీలా, మహిళా సంఘం జిల్లా నాయకురాలు చిట్టమ్మ, UTF రాష్ట్ర కార్యదర్శి GV రమణ, CITU జిల్లా ఉపాధ్యక్షుడు వాడ గంగరాజులు మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు నేరం అయినప్పటికీ ధనార్జనే ధ్యేయంగా నడుస్తున్న స్కాన్ సెంటర్లు ఇష్టారాజ్యంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని, వీటిపై పలు రకాల అనుమానాలు ఉండడంతో పాటు ప్రైవేట్ ఆసుపత్రులపై అధికారుల నిఘా లేకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోందని పేర్కొన్నారు. స్వయంగా జిల్లా కలెక్టర్ లింగ నిర్ధారణ చేస్తున్న సెంటర్లపైన ఆకస్మిక తనిఖీలు చేపట్టారని, దీన్ని బట్టి చూస్తే ఏ స్థాయిలో నగరంలో లింగ నిర్ధారణ వ్యాపారం కొనసాగుతోందో అర్థం చేసుకోవచ్చునని అన్నారు. ప్రధానంగా చిత్తూరు జిల్లా కేంద్రంలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా ప్రజల దగ్గర నుంచి సొమ్ములు దండుకుంటూ వ్యాపారం చేస్తున్నారని, వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు.
అపోలో ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ ఆసుపత్రిలో అరాకొర సౌకర్యాలు ఉండడంతో ప్రైవేట్ క్లినికల్ సెంటర్లు ఇష్టారాజ్యంగా పెట్టరేగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న చిన్న జబ్బులు కూడా రకరకాల పరీక్షల పేరుతో వేలకు వేలు డబ్బులు దండుకోవడం నగరంలో పరిపాటిగా మారిందని, ఇందులో భాగంగానే అక్రమ వ్యాపారం చేస్తూ కోట్లు దండుకుంటున్న ఆసుపత్రి యాజమాన్యాలు ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బందికి మాత్రం కనీస వేతనాలు కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా జిల్లా వైద్యాధికారులు పర్యవేక్షణ చేసి స్కానింగ్ సెంటర్లపై మరియు డ్రగ్ ఇన్స్పెక్టర్ మెడికల్ షాపులపై తనిఖీ చేసి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజల్లో కూడా చైతన్యవంతం తీసుకురావడానికి విస్తృతమైన ప్రచారం చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో పార్లమెంట్ కమిటీ సభ్యులతో పాటు సినీ నటి జయచిత్ర, మైసూర్ మహారాణి ప్రమోద్ దేవి ఒడియార్, యదువర్ కృష్ణ దత్త చామరాజు వడియార్, నటి ఆశు రెడ్డి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. We are here today to dedicate Silver Akhanda Deepa to be in place of the existing old Akhanda Deepa, which is in the Sancto Sanctorum of Lord Venkateshwara Sannidhi, Venkateshwara Swami Sannidhi. For the last 4 months, this was concluded that it should come from me. In the meeting held, the Endowment Commissioner and other officials concerned at the Mysore Palace in October, and it was decided that my request that I would give it in place of that. That request was accepted. So I'm very happy that Venkateshwara gave me the strength and blessed me with that opportunity to continue the legacy of which also helped me follow the footsteps of my illustrious predecessors. I'm very happy today. I was just told that it would go into the Garbhagudi today only. I'll be very happy that that happens today. And I wish that Lord Venkateshwara's blessings be on everyone. And ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.